హలో ఇవ్వన్ అయితే చాలామంది మెసేజ్ చేశారు సిఐఎస్ఎఫ్ యొక్క ట్రేడ్స్మెన్కి ఫిజికల్ ఎప్పుడు ఉంటుంది, దాంతోపాటు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ యొక్క ఫిజికల్ డేట్స్ ఎప్పుడు ఉంటాయని చెప్పేసి మనకి చాలామంది మెసేజ్ చేశారు. ఈరోజు దాని గురించి ఒక మంచి అప్డేట్ ఇస్తాను. ఎందుకంటే నేను ప్రత్యక్షంగా ఈరోజు రిక్రూట్మెంట్ సెల్కి అయితే వెళ్ళడం జరిగింది. అసలు ఎందుకు వెళ్ళానో, ఎలా వెళ్ళానో, అసలు వెళ్ళిన తర్వాత ఇన్ఫర్మేషన్ ఏమి ఇచ్చారో నేను క్లారిటీగా చెప్తాను. సో మొత్తం వినండి. విన్న తర్వాత మీకు నచ్చితేనే లైక్ చేయండి. సో యాక్చువల్గా ప్రాసెస్ ఏంటంటే, ఈరోజు యూనిట్కి వచ్చిన తర్వాత ఒక అన్న కాల్ చేసి తమ్ముడు నువ్వు అక్కడ ఉంటే రిక్రూట్మెంట్ సెల్కి వెళ్ళి సిఐఎస్ఎఫ్ యొక్క ట్రేడ్స్మెన్కి ఈవెంట్స్ ఎప్పుడు ఉంటాయో చెప్పురా అని అన్నాడు. ఎందుకన్నా అంటే ఆ అన్న ఎక్కడ ఉన్నాడంటే ఢిల్లీకి కోర్స్కి వెళ్ళిండు. సో కోర్స్కి వెళ్ళిండు కాబట్టి ఒక 2-3 months కోర్స్ ఉంటుంది. అనేది ఒక హాఫ్ మంత్ అయిపోయింది. సో ఇంకా 2.5 months ఉంది. సో సిఐఎస్ఎఫ్ యొక్క ట్రేడ్స్మెన్ యొక్క డేట్స్ మనకు తెలిసిపోతాయి కదా, ఒకసారి వెళ్ళి అడుగు. ఒకవేళ డేట్స్ వచ్చినాయి అంటే నేను ప్రాక్టీస్ చేసుకుంటారా అన్నాడు. సరే అన్న ఎక్కడ వెళ్ళాలి అంటే అక్కడే మన క్వార్టర్ మాస్టర్ పైన రిక్రూట్మెంట్ సెల్ ఉంటుంది, అందులో తెలుగు అన్న ఉంటాడు. తిన్నగా వెళ్ళి తెలుగు అన్న అడుగురా అన్నాడు. సో అన్న తర్వాత నేను సరే అన్న, ఎందుకు అన్న నేను చెప్పిన, అరే నాకు పని చేస్తుంది, నాకు కూడా ఈవెంట్స్ ప్రాక్టీస్ చేయడానికి నాకు కూడా పని చేస్తుంది, నీకు కూడా మీ ఆస్పిరెంట్స్ అంటే ఫాలోవర్స్ కూడా చెప్పడానికి యూజ్ అవుతుందిరా అన్నాడు. అవునన్నా మంచి ఐడియానే, వెళ్తా అని చెప్పేసి నేను సాయంత్రం ఏం చేసిన అంటే సాయంత్రం వెళ్ళిన తర్వాత ఏంటంటే అక్కడ పైన రిక్రూట్మెంట్ బోర్డు ఉంది. సో ఆ పైకి వెళ్ళిన ఫస్ట్ కింద ఉన్న వర్క్ని ఏంటంటే ఫస్ట్ కంప్లీట్ చేసుకున్నాం. కింద ఉన్న పనిని కంప్లీట్ చేసుకొని మళ్ళీ పైకి వెళ్ళినాం. సో పైకి వెళ్ళిన తర్వాత అక్కడ రిక్రూట్మెంట్ బోర్డు అంటే భర్తీ సెల్ అని చెప్పేసి, భర్తీ కక్ష అని చెప్పేసి రాసింది. ఉన్న తర్వాత అలా కోవేద్దామని అక్కడ దాకా వెళ్ళిన తర్వాత అందులో చూస్తే మొత్తము ఇక కొద్దిగా హయ్యర్ ఆఫీసర్సే ఉన్నారు. వాళ్ళని చూసి నేను లోపలికి వెళ్ళలేకపోయినా ఇక. ఎందుకంటే ఇప్పుడు ఒకటి ఆలోచించండి, మనం కానిస్టేబుల్ భర్తీలో ఉన్నాం, అంటే కానిస్టేబుల్ డ్యూటీలో ఉన్నాం. సో మనకంటే ఒక ర్యాంక్ ఎక్కువ ఉన్న వాళ్ళు కానీ, మనకంటే సీనియర్ వాళ్ళు కానీ మనని అనడానికి ఛాన్స్ ఎక్కువ ఉంటాయి వాళ్ళకి. సో ఏదైనా ఒకటి అంటారు. వాళ్ళు ఏమైనా బిజీలో ఉన్నా, వాళ్ళు ఏమైనా వర్క్లో ఉన్నా కానీ మనం పోయి అడిగితే వాళ్ళు ఏమంటారు అని చెప్పేసి నాకు భయమై అక్కడే అయింది. ఒకసారి అన్నకు ఫోన్ చేసిన, అన్న ఇక్కడ మరి చాలామంది ఉన్నారంటే, ఓకే మంది ఉన్నారంటే అది రిక్రూట్మెంట్ జరుగుతుంది కాబట్టి అందులో మొత్తం బిజీ ఉన్నారు, లేదంటే మన తెలుగు వాళ్ళే ఉంటారు అందులో ఖాళీగానే ఉండేది, అయితే ఏదో బిజీ ఉంటుంది, ఒక బయట నన్ను అడుగురు అక్కడ అని అన్నాడు. అన్న తర్వాత నేను ఏం చేసిన అంటే కిందికి వచ్చి అక్కడ అడిగిన, సార్ ఇట్లా సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ యొక్క డేట్స్ ఎప్పుడు ఉంటాయి సరే అది చెప్పరా సార్ అంటే అప్పుడు చెప్పిండు ఏంటంటే, ఇప్పుడు సిఐఎస్ఎఫ్ మినిస్టీరియల్ పోస్టులకి మే 1 నుంచి, మే 1-2 అన్నాడు, ఐ థింక్ మే 1 నుంచి ఫిజికల్ స్టార్ట్ కాబోతుంది. ఫిజికల్ అండ్ డాక్యుమెంట్ వెరిఫికేషన్ అండ్ మెడికల్ ఇవి స్టార్ట్ కాబోతున్నాయి మే 1 నుంచి స్టార్ట్ చేస్తే మే 27 వరకు అయితే ఈ ప్రాసెస్ ఉంది. ఈ ప్రాసెస్ అయిపోయిన తర్వాత మీకు సిఐఎస్ఎఫ్ ట్రేడ్స్మెన్ కానీ, సో ఈ ప్రాసెస్ నెక్స్ట్ వస్తుంది. మనకి ఇంకనైతే అప్డేట్ రాలేదు. సో మనకి 145 days 2 months ముందే వస్తుంది. సో మ్యాక్సిమం ఈ రిక్రూట్మెంట్ అయిన తర్వాత ట్రేడ్స్మెన్ వస్తుంది. ట్రేడ్స్మెన్ తర్వాత మీకు ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ వస్తుంది అని చెప్పేసి చెప్పడం జరిగింది. ఓకేనా, ఇది మ్యాటర్. ఈ మ్యాటర్ చెప్పడానికి నేను చెప్పిన ప్రాసెస్ మొత్తం చెప్పినాను. ఇప్పుడు ఏంటంటే కన్క్లూజన్, మనకి ఇప్పుడు మినిస్టీరియల్ రిక్రూట్మెంట్కి ఫిజికల్ జరుగుతుంది. అది మే 1 నుంచి మే 27 వరకు అయితే ఈ రిక్రూట్మెంట్ జరుగుతుంది. ఇది అయిపోయిన తర్వాత మనకి సిఎస్ఎఫ్ ట్రేడ్స్కి ఛాన్స్ ఉంది. సో ఆ తర్వాత మనకి ఎస్ఎస్సి జీడీ కానిస్టేబుల్ ఫిజికల్ జరగడానికి ఛాన్సెస్ ఉన్నాయి. అంటే ఫిజికల్ మనకి ఇప్పుడు ఎస్ఎస్సి జీడీకి ఒక 2 months ఉంటుంది. ఆ 2 monthsలో మనకి షార్ట్ లిస్ట్ వస్తుంది. షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత మనకి రిజల్ట్ కూడా ఇవ్వడం జరుగుతుంది. ఆ రిజల్ట్లో మనకి ఎన్సీసీ స్కోర్ యాడ్ చేసి కూడా ఇవ్వడం జరుగుతుంది. సో నార్మలైజేషన్ స్కోర్ కూడా యాడ్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో ఇవంతా మనకి ఈ 2 monthsలోనే అయిపోతుంది. మ్యాక్సిమం 2 months తర్వాత మనకి ఎస్ఎస్సి జీడీ ఫిజికల్కి డేట్స్ రావడానికి ఉంది. ఓకేనా, సో అందుకే నేను చెప్పేది ఏంటి, ఇప్పుడు ఫైనల్గా మనకి ఒక 2 months ఉంది కాబట్టి ఈ 2 monthsలో మనకి షార్ట్ లిస్ట్ ఎప్పుడైనా రావచ్చు. షార్ట్ లిస్ట్ వచ్చిన తర్వాత రిజల్ట్ కూడా వస్తాయి. రిజల్ట్లో నీకు ఎన్సీసీ స్కోర్ కానీ, సో నీకు నార్మలైజేషన్ మార్క్స్ కానీ ఇవన్నీ తెలుస్తాయి. నీకు అది అయిపోయిన తర్వాత నువ్వు షార్ట్ లిస్ట్ ఎప్పుడైనా రావచ్చు. సో నువ్వు దానికోసం చూసుకుంటుంటే నీకు సడన్గా ప్రాసెస్ స్టార్ట్ చేయొచ్చు ఒక 1 month తర్వాత కూడా. అంటే నువ్వు ఒక 1 month రిజల్ట్ షార్ట్ లిస్ట్ కోసం మనం వెయిట్ చేసినావు అనుకో, సరే ఇంకో 1 month ఏముంటుంది, ఆ 1 monthలో నువ్వు రన్నింగ్ సెట్ అవుతుందా, నువ్వు రన్నింగ్ కొట్టగలుగుతావా, అదొకటి ఆలోచించుకోండి. ఎందుకంటే 5 km అనేటువంటిది లాంగ్ రన్. సో లాంగ్ రన్ అంటే మనకి ప్రాక్టీస్తో కూడుకున్న ప్రాసెస్ అది. సో అమ్మాయిలకి 1.6 kilometers కానీ, అబ్బాయిలకు 5 kilometers కానీ. సో ఇది మనకి లాంగ్ రన్ ప్రాసెస్ కాబట్టి సో దీనికి కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. మీరు అందుకే నేను చెప్పేది ఏంటంటే ఇప్పటి నుంచి ప్రాక్టీస్ చేసుకుంటూ ఉండండి. ఇది ప్రాసెస్లో ఉండగానే నెక్స్ట్ నోటిఫికేషన్ అయితే మనకి మళ్ళీ రెడీ ఉంది. సో దాంతోపాటు వేరియస్ నోటిఫికేషన్స్ అయితే మనకి తెలంగాణ నుంచి కావచ్చు,
ఆంధ్ర నుంచి కావచ్చు, సో మనకి సెంట్రల్ నుంచి కానీ ఇవన్నీ నోటిఫికేషన్లు ఉన్నాయి కాబట్టి సో మీరైతే రన్నింగ్ కంప్లీట్ చేసుకోండి, అంటే ప్రాక్టీస్ చేసుకోండి. సో మీకు ఇంకా డీటెయిల్స్ కావాలంటే రన్నింగ్ ప్రాసెస్ గురించి నేను ఒక వీడియో చేస్తాను. అంటే ఏ విధంగా ప్రాసెస్ ఉంటుంది, పొద్దున మనకి గేట్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ఏమేమి చెక్ చేస్తారు, సో ఆ తర్వాత అసలు వాంటెడ్ డాక్యుమెంట్స్ ఏంటి, ఇవన్నిటి గురించి కూడా నేను చెప్పడం జరుగుతుంది. ఓకేనా? అంటే ఎందుకంటే లాస్ట్ టైం మేము కండక్ట్ చేసినాం కాబట్టి ఆ ప్రాసెస్ను నాకు ఈజీగా తెలిసిపోతుంది. ప్రాసెస్ నేను ఏదో ఎవరో ఛానల్ చూసి కావచ్చు, ఎవరో చెప్పింది కావచ్చు కాదు. సో మేము ఏ విధంగా కండక్ట్ చేసినాం ఉత్తరప్రదేశ్లో అది మాత్రం నేను చెప్తాను. ఇక మన తెలంగాణలో ఏ విధంగా జరిగింది, ఆంధ్రాలో ఏ విధంగా జరిగింది, సో మ్యాక్సిమం ఇదే విధంగా జరుగుతుంది ప్రాసెస్. ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటే అలో చేసినాం, ఏమేమి సర్టిఫికేట్స్ ఉంటే మనం రిజెక్ట్ చేసినాం, ఏ సర్టిఫికేట్ రావడానికి మనకి ఏ సర్టిఫికేట్ వాంటెడ్గా ఉండాలి, వీటన్నిటిపైన క్లారిటీగా వీడియో చేస్తాను. సో నెక్స్ట్ వీడియో అయితే ఈ ప్రాసెస్ గురించి చేస్తాను. మీకు ఒక ఐడియా వచ్చిందని చెప్పేసి నేను అనుకుంటున్నాను. అంటే నెక్స్ట్ ప్రాసెస్ ఏముంది, సో నెక్స్ట్ జరగడానికి ఏ ప్రాసెస్ ఉంది, దాని తర్వాత ఏ ప్రాసెస్ జరగడానికి ఛాన్స్ ఉంది. సో యాక్చువల్గా ఇది రికార్డ్ చేసినాను, ఇక్కడ నుంచి నాకు మైక్ ఛార్జింగ్ అయిపోవడం వల్ల ఇది రికార్డ్ కాలేదు. ఏంటంటే మీరు ఈ ఉన్న టైంని అయితే కరెక్ట్గా యూటిలైజ్ చేసుకోండి. ఎందుకంటే ఎస్ఎస్సి జీడీలో మనకి లాంగ్ రన్తో కూడుకున్న ప్రాసెస్ కాబట్టి కొద్దిగా ప్రాక్టీస్ ఎక్కువ ఉండాలి. మనకి అమ్మాయిలకు 1.6 కావచ్చు, అబ్బాయిలకు 5 km కావచ్చు. సో కొద్దిగా ప్రాక్టీస్తో కూడుకున్న పని. సో మీరైతే ఈ రిజల్ట్స్ కోసం అయితే వెయిట్ చేయకండి. రిజల్ట్స్ షార్ట్ లిస్ట్ మనకి ఎప్పుడైనా రావచ్చు. సో వచ్చిన తర్వాత మీకు టైం ఉండకపోవచ్చు. సో కాబట్టి ఇప్పటి నుంచి అయితే రన్నింగ్ ప్రాక్టీస్ చేసుకోండి. సో నెక్స్ట్ అయితే నేను ఈ డాక్యుమెంట్స్ కావచ్చు, అసలు లాస్ట్ టైం జరిగిన ప్రాసెస్ మొత్తం చెప్తాను నేను. దాంతోపాటు ఈ రోడ్ ఏ విధంగా ఉంటుంది, సో మన తెలంగాణలో ఏ విధంగా కండక్ట్ చేస్తారు, మెడికల్ ఏ విధంగా ఉంటుందని చెప్పేసి టోటల్గా నేను ఒక వీడియో చేస్తాను. యాక్చువల్గా మెడికల్ గురించి ఒక చిన్న షార్ట్ వీడియో కూడా చేయడం జరిగింది. లాస్ట్ టైం నేను వాళ్ళని తీసుకొని ఒక మెడికల్కి అంటే ఒక హాస్పిటల్కి వెళ్ళడం జరిగింది నేను ప్రత్యక్షంగా. సో అదే ఒక షార్ట్ వీడియో కూడా ఉంటుంది, చూడండి కావాలంటే. ఓకేనా? ఇదైతే ఈరోజు వీడియో. సో ఇదైతే అంటే ఈరోజు జరిగిన ప్రాసెస్ మాత్రమే నేను చెప్పినాను. అండ్ నేను ఇట్లా వాక్ చేసుకుంటూ వీడియో రికార్డ్ చేసినాను. కొద్దిగా నాయిస్ ఏమైనా వస్తే అడ్జస్ట్ చేసుకోండి. సో నెక్స్ట్ వీడియో కోసం మన ఈ వీడియోని లైక్ చేయండి. సో థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.